ఈరోజు మనం చెప్పుకునే నీతి కథ చిలుక మాటలు. వసంతకోన అనే అడవిలో రకరకాల జంతువులు, పక్షులు నివాసం ఉండేవి. అవన్నీ జాతివైరాన్ని మరిచి స్నేహభావంతో మెలిగేవి. చాలా క్రమశిక్షణతో ఉండేవి. మృగరాజు సిద్ధ కూడా మిగతా జంతువులతో స్నేహంగానే ఉండేది. శాకాహార జంతువులేమో అడవిలో దొరికే పండ్లు, దుంపలు, ఆకులను ఆహారంగా తీసుకునేవి. మాంసాహార జీవులేమో చనిపోయిన జంతువులను మాత్రమే తినేవి. ఇలా రోజులను చాలా ఆనందంగా గడిపేవి ఆ జీవులు. ఒకరోజు వసంతకోనకు ఒక కోతుల గుంపు వచ్చింది. అడవిలోని పండ్లు, దుంపల చెట్ల కొమ్మలన్నీ విరిచేస్తూ ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించసాగాయి. చెట్లకు ఉన్న పండ్లన్నీ తెంపుతూ వాటిని బురదలో వేస్తూ చిందరవందర చేశాయి. అడవి జంతువులు ఎంత వారించినా అవి అస్సలు వినిపించుకోలేదు. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. కొన్ని రోజులకు అక్కడ ఆహారం దొరకడమే కష్టతరమైంది. మెల్లగా జంతువుల మధ్య గొడవలు మొదలవుతున్నాయి. అది ఎలా ఆపాలో అర్థంకాక మృగరాజు అయోమయపడసాగింది. అప్పుడు అక్కడే ఉండే రుక్మిణి అనే చిలుక వచ్చి, మీరేం కంగారు పడకండి మృగరాజా, వాటిలో నేను మార్పు తీసుకొస్తాను అంది. వెంటనే ఆ కోతుల గుంపును పిలిచి, ఇప్పటికే అడవికి చాలా నష్టం జరిగింది. అవసరం లేకపోయినా మీరు పండ్లను తెంపి నేలపాలు చేశారు. ఇప్పుడు తినడానికి ఆహారం లేక జంతువులన్నీ ఇబ్బంది పడుతున్నాయి. మనం ఏదైనా పొదుపుగా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. క్రమశిక్షణతో నడుచుకోవాలి. అప్పుడు మనకు వచ్చే ఇబ్బందులను కాస్తైనా ఎదుర్కోగలం, ప్రాణాలను నిలుపుకోగలం. ఇప్పుడైనా మీ చేష్టలు మానుకోండి అంది. దాని మాటలు విన్న కోతుల గుంపు క్షమాపణలు కోరి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పటినుంచి ఆ అడవిజీవులన్నీ మళ్లీ హాయిగా జీవించసాగాయి.